సిద్ధం పోస్టర్ పెడతాడు అన్న సిద్ధం. మరి దేనికి సిద్ధం నాకు అర్థం కాలేదు. కానీ మీరు ఈ పోస్టర్ చూడండి ఒకసారి, ఇతను ఒక్కడే ఉంటాడు ఆ పోస్టర్లో, ఇంకెవ్వడు ఉండడు. ప్రతి ఏరియాలో ప్రతి గ్రామంలో పెట్టారు ఈ పోస్టర్. నువ్వు ఏ ప్రాంతంలో పోస్టర్ చూసినా జగన్ ఒక్కడే ఉంటాడు అక్కడ. ఏంటంటే అది ప్రజాస్వామ్యానికి అది కరెక్టేనా? వైసీపీలో నాయకులు అడుగుతున్నాను. నేను తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళి కరెక్ట్ సంవత్సరం అయింది మనకి. కానీ ఈ సంవత్సర కాలంలోనే పార్టీ ప్రోటోకాల్స్ అన్ని అర్థం చేసుకున్నాను నేను. ఏదైనా ఒక మీటింగ్ పెట్టాలంటే ఆ మీటింగ్ జిల్లా మీటింగ్ అయితే ఆ జిల్లా నాయకుడు, ఆ జిల్లాలో ఉన్న ఇన్ఛార్జీలు ప్రతి ఒక్కరు ఫోటో ఉండాలి అక్కడ. ఏ ఒక్కరు ఫోటో లేకపోతే మళ్ళీ మార్చుకుంటారు. ఎందుకంటే నాయకులందరినీ గుర్తించడం ప్రజాస్వామ్యం అంటే. ఎంతమంది నాయకులు కూడా గుర్తింపు కావాలి. నారా చంద్రబాబు నాయుడు గారు ఒక గ్రామానికి వచ్చాడు అనుకోండి, ఆయన ఒక గ్రామానికి వచ్చి జెండా ఎగరేయాలనుకున్నాడు. ఆ గ్రామ పార్టీ ప్రెసిడెంట్ కనుక లేకపోతే జెండా ఎగరేయట. ఏదో ఇక్కడ తెలుగుదేశం గ్రామ పార్టీ ప్రెసిడెంట్ ఉంటారు కదా, పిల్లలు ఆయన వచ్చేదాకా వెయిట్ చేస్తాడట. ఎంత గొప్ప ప్రజాస్వామ్యం అండి. సిద్ధమట. ఎక్కడన్నా చూడండి, జగన్ తప్పింకోడు. జగన్ రెడ్డి తనకు తానే రాజులో ఊహించుకుంటున్నాడు. నేనే ఏదైనా సరే నన్ను చూసి ఓటేయాలి, నేను కుక్క నిలబడతాను కుక్క ఓటేసేయండి, నేను నక్క నిలబడతాను నక్కేసేయండి, నేను పంది నిలబడతాను పందికేసేయండి అంటున్నాడు. అలాగే ఏతర ఓట్లు ఈ రాష్ట్రంలో ప్రజలు అతను ప్రబలతడేటండి. కుక్కను పెట్టినా నక్కను పెట్టినా పందిని పెట్టినా గాడిని పెట్టినా మీరు ఓట్లేసి గెలిపించాలట. మరి అలాంటి జంతువులు ఈ రాష్ట్రంలో ఉంటే ఖచ్చితంగా జగన్ రెడ్డి మళ్ళీ సీఎం అయిపోతారు. మరి అలాంటి జంతువులు ఉన్నారా ఈ రాష్ట్రంలో, లేదా పౌరుషం కలిగిన ఆందోళనలు ఉన్నారని తెలియాలంటే 2024 ఎలక్షన్ కాదు.